అటెన్షన్. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేయమని చెప్పి కోర్ట్స్ ఆర్డర్ ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. రీసెంట్గా బాంబే హైకోర్టు శివాజీ మాధవ్ వర్సెస్ నాసిక్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ కేసులో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేయమని చెప్పి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. కేసు ఫ్యాక్ట్స్లోకి వెళ్తే ఆ బ్యాంక్కి 1934 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉండాలి. కానీ ప్రజెంట్ వర్క్ చేస్తుంది 1200 మంది మాత్రమే. అంటే 700కు పైగా వేకెన్సీస్ ఉన్నాయి. ఇప్పటి నుంచి కాదు, కనీసం 10 సంవత్సరాలకు పైగా. బ్యాంకు ఆ వేకెన్సీస్ని ఫిలప్ చేయడం లేదు. ఆ ప్లేస్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని పెట్టుకొని వాళ్ళకి చాలా తక్కువ జీతం ఇస్తూ వాళ్ళకి ఎటువంటి అలవెన్సెస్ కానీ ఎటువంటి ప్రమోషన్స్ కానీ ఇవ్వకుండా వాళ్ళ చేతనే వర్క్ చేయించుకుంటూ ఉంది. వాళ్ళు బాంబే హైకోర్టులో కేసు వేయడం జరిగింది. కోర్టు విచారణ చేసి ఆ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేయమని చెప్పి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది.